ఇక్కడ కనబడుతున్న ఫోటో చూడండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకుంటున్న ఈ అవార్డు పేరు పద్మ విభూషణ్. భారతదేశంలోనే ఇది 2వ అతిపెద్ద అవార్డు. దీనికి మించిన అవార్డు భారతరత్న మాత్రమే. అది కూడా ఫ్యూచర్లో మెగాస్టార్ గారికి రావడం లాంఛనమే. చిరంజీవి గారు పట్టుకుని ఉన్న ఈ సర్టిఫికేట్ చూడండి. ఇది చిరంజీవి గారు అత్యధిక డాన్సింగ్ స్టెప్స్ వేసినందుకు గిన్నిస్ బుక్లో ప్రవేశం కల్పిస్తూ గిన్నిస్ బుక్ వారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్. చిరంజీవి గారి జనరేషన్లో కానీ ప్రస్తుత జనరేషన్లో కానీ మరొక అగ్ర హీరో ఇటువంటి అద్భుతమైన గౌరవం సాధించడం దాదాపు అసాధ్యం. ఇప్పుడున్న నెటిజన్స్లో చాలా మంది చీముడు ముక్కేసుకుని గోడిక్కాయలు గోటి బిళ్ళలు ఆడుతున్న వయసులోనే చిరంజీవి గారు ఆంధ్ర యూనివర్సిటీ వారి నుండి గౌరవ డాక్టరేట్ డిగ్రీని అందుకున్న ఫోటో ఇది. ఇంకా ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకోవడం, అనేక సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు, నంది అవార్డులు అందుకోవడం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అందుకోవడం వంటివి చిరంజీవి గారి హిస్టరీలో కోకొల్లలు. ఇంతకీ ఈ టాపిక్ మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా కొంతమంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తోన్న అతిని చూసి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న సామెతను గుర్తుకు తెస్తోంది వాళ్ళ వ్యవహారం. వాళ్ళు అంటారు కదా, బాలకృష్ణ గారి అవార్డును చూసి చిరంజీవి గారికి ఈర్ష్యతో నిద్ర పట్టడం లేదట. ఈ వాదన ఎంత ఫన్నీగా ఎంత అబ్సర్డ్గా ఉందంటే, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చి 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తిని చూసి ఈర్ష్యతో నిద్ర పట్టడం లేదు అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ పట్ల సింపతి చూపిస్తూ ఒక నెటిజన్ వేసిన ట్వీట్ ఈ విధంగా ఉంది. ఈ బాలయ్య ఫ్యాన్స్ని చూస్తే జాలి వేస్తుంది. చిరంజీవి కంటే హిట్స్ కొట్టి ఫామ్లో ఉన్నాం అంటారు. చూస్తే చిరు హైయెస్ట్ షేర్లో సగం లేదు. నిన్న అవార్డు కొట్టి చిరుకి నిద్ర పట్టదు అంటారు. చూస్తే 20 years బ్యాకే చిరంజీవి ఆల్రెడీ కొట్టేశాడు అవార్డు. లేస్తే చిరంజీవి, పడుకుంటే చిరంజీవి, హిట్ కొడితే చిరంజీవి, ఫ్లాప్ పడితే చిరంజీవి, నవ్వినా ఏడ్చినా వీళ్ళకి చిరంజీవే. పాపం అంతలా డామినేట్ చేస్తే ఎలా అయ్యా చిరు అంటూ చిరు కోపం ప్రదర్శించాడు ఆ నెటిజన్ చిరంజీవి గారిపై.